నేను కూడా బట్టలు ఇప్పేసి వస్తా హాస్టల్కి పోదాంపా మనం హాస్టల్ పోయి తీసుకొస్తాను బట్టలు ఎందుకంటే విప్పుతున్నారు లేదనుకో నేను 10 నిమిషాలు చూసి ఇది ఇప్పేస్తా అర్ధగంట చూసి ఇది ఇప్పేస్తా ఇంకో గంట చూపి లోపల అండర్ అది కూడా ఇప్పేస్తా ఆడ వచ్చి నిలబడతా చిత్రమాయ్ బోల్ రూమ్ ఏవి నీకు చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా ఇంకో అర్ధగంట సేపు చూస్తా ఏవి చూడ వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ నేను అంజనీత. చాలా మందికి ఉపయోగపడే టాస్క్ చేసామండి. నమ్మే వాళ్ళు ఉన్నంతసేపు మోసం చేసే వాళ్ళు ఉన్నారు అన్నట్టు అక్కర్లాంటిది అనుకున్నాడు, తమ్ముళ్ళ చూసుకుంటుంది అనుకుంటున్నాడు. కానీ తను ఏం చేసింది అనేది ఆ బాధితుల మాటల్లోనే వినండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. చెప్పండి బ్రదర్ మీ పేరు అన్న మా కాలేజ్లో ఒక సీనియర్ ఒక అక్క తెలిసిన అక్క ఉంటుంది అన్న. అక్క హాస్టల్ ఉంటుంది అంటే మా సీనియర్ ఆమె. ఇట్లా ఏమంటే మా డాడీని నేను అడిగి ఇట్లా నా కాలేజ్ ఫీజు కట్టేది ఉందంటే మా డాడీ 30,000 ఇచ్చిండు. 30,000 ఇస్తే నేను ఫీజు కట్టేది ఉందంటే 30,000 ఇచ్చిండు. అది మా డాడీ 30,000 ఇచ్చి ఫీజు కట్టమని ఇస్తే అక్క కొంచెం చాలా క్లోజ్ నాకు. కాకపోతే హెల్ప్ చేయమన్నా నాకు కొంచెం ఒక 2-3 మంత్స్లో ఇచ్చేస్తా అన్నది. 2 మంత్స్లో ఇచ్చేస్తా అన్నది. అయితే టక్మని ఇచ్చేసిన అక్కకి. కానీ ఇప్పుడేమో కాలేజ్ ఫీజు దగ్గర పడ్డది. అక్క ఇవ్వమంటేనేమో రేపు ఎల్లుండి ఇస్తానంటుంది. అక్కని ఇంకా ఫోర్స్ చేసి నేను గట్టి ఆడలేకపోతున్నా. ఆమె సీనియర్ తిట్టడానికి కొట్టడానికి కూడా వస్తుంది ఒక్కొక్కసారి. ఆమెనేమో చాలా క్లోజ్ ఉంటా కానీ ఆమె క్లోజ్నెస్ అడ్డం పెట్టుకొని కొంచెం సతాయిస్తుంది అన్న. మా డాడీ వాళ్ళకి ఈ విషయం చెప్పి అనుకో నేను బెట్టింగ్ పెట్టినా అని నన్ను తిడతారన్న. కాలేజ్ టైం అవుతుంది, కాలేజ్ ఏమో ఎగ్జామ్స్ ఏమో దగ్గర పడ్డాయి, కాలేజ్లో ఫీజు కట్టేది ఉంది. ఆమెనేమో నన్ను బాగా సతాయించుకుంటుందన్న. మా డాడీ వాళ్ళకి తెలుసునేమో సంపద ఊపుతారన్న. నువ్వే కొద్దిగా బెదిరిస్తాను. ఆమె ఇస్తా అంటుంది కానీ ఈ రోజు రేపు ఇస్తా అని మాట్లాడుతుంది. ఆమె హాస్టల్ సతాయించుకుంటుంది అన్న. వస్తుంది అన్న, ఇటు నుంచి వస్తుంది. ఎక్కడ సెట్ చేసుకోని వ్యూవర్స్ చూద్దాం. ఆమె వస్తుందంట, అడిగి అలా ఈయన 20,000 ఈయనకు వసూలు చేసే ప్రయత్నం చేద్దాం. అక్క ఏమైంది అక్క, నాకు అర్జెంట్ ఉంది కొంచెం చూడని చెప్తున్నాను కదా. లేదక్క నా కాలేజ్ ఫీజు ఉందంటే మరి నీకు ఇచ్చినాను, ఇంత కూడా అర్థం చేసుకుంటలేవు నువ్వు. నేనేమి ఎగ్గొడతానని చెప్తున్నా, ఇస్తానంటున్నాను కదా. లేదక్క మా ఫాదర్కి తెలియక తెలిసింది అనుకో సాగా కొడతాను నన్ను. ప్రాబ్లం ఉందని తీసుకున్నాను అక్క. ఇంకా 1 మంత్ అయితే కాలేజ్ ఫీజు ప్రెషర్లు పెడుతురు. ప్లీజ్ అక్క కొంచెం అర్థం చేసుకో. నువ్వు ఎట్లయినా లక్షలు ఇచ్చినట్టు మాట్లాడుతుంటే ఇస్తానంటున్నాను కదా. అక్క నాకు ఆ 20,000 గొప్ప అక్క మాకు. నేను ఏదో నువ్వు నమ్మిచ్చినా నువ్వు ఇట్లా చేస్తా అంటే నేను అసలు నేను నమ్మటోనివి కాదు. ఇస్తానంటున్నాను కదా నేను. నువ్వు ఇస్తా అంటున్నావు ఒక క్లారిటీ నాకు హీరో అన్న రేపైనా ఇచ్చేస్తాను. ఒక క్లారిటీ ఇస్తేలో 2 నెలల నుంచి సతాయిస్తున్నావు. నువ్వు ఎట్లా నాకు హీరో ఎట్లయినా ఇచ్చేసాక నాకు ఫుల్ అర్జెంట్. అరే నాకు కావాలక్క, నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు అదే సతాయించుకుంటున్నావు నాకు. నువ్వు నేను ఎంత నమ్మి మరీ ఇచ్చినా, నువ్వు మరీ ఇట్లా చేస్తావు అంటే అసలు నమ్మకపోతుండే. అరే నేను ఇవ్వనంటే అప్పుడు మాట్లాడొచ్చు నువ్వు. అరే ఎప్పుడు ఇస్తావు నువ్వు? హీరో ఇస్తా రేపు ఇస్తా, నాకు అంత వద్దు. మస్తు సతాయించుకుంటున్నానా? నువ్వెవరండి అసలు మాట్లాడడానికి? మేము మాట్లాడుకున్నాం కదా, తను నా జూనియర్ నేను సీనియర్ని. ఆయన మా అన్న అమౌంట్ తీసుకోను ఇస్తానన్నా. అవునమ్మా ఇస్తా అంటున్నావు. ఎన్ని మంత్స్ నుంచి అంటున్నావు? ఇట్లా 1 వీక్ ఇస్తాను, 1 మంత్ అన్నావు, తర్వాత ఇప్పుడు 4 months అవుతుంది. ఫీజు కట్టాలా వద్దా? ఇస్తానంటున్నాను కదా. ఎప్పుడు ఇస్తా అంటున్నావు? నువ్వు హాస్టల్ వేస్తావా కాలేజ్ వస్తావా అవసరం 1 పైసలు వానికి ఇచ్చి. అరే మస్తు నమ్మినా నా అక్క హాస్టల్ ఉంటుంది పాపం అని నేను చాలా నమ్మినా. ఏరియా కానీ ఏరియా నుంచి వచ్చినావు కదా, నీకు ఎందుకు ఇట్లా చేయాలని చెప్పేసి హైదరాబాద్ వచ్చిన పాపం ఎందుకని చెప్పి అది ఇట్లా చేస్తే నువ్వు నాగం పట్టిస్తావా? నేనేం ఆగం పట్టించు. మరి ఆగం పట్టిపోతే ఏంది? ఇస్తానంటున్నాను కదా. ఏమి ఇస్తానంటారు మళ్ళీ ఊరికి అట్లా నువ్వు ఇస్తాను ఇచ్చి పడేది మరి ఇంకెందుకు? ఇచ్చి పడేస్తాను, ఇచ్చి పడేయకుండా ఏమి ఉండాలండి. మరి ఇచ్చి పడే ఇచ్చేసి ఇంకెందుకు అట్లా చేస్తావు? ఏంటి శివ ఇది రౌడీ కాళ్ళు పెట్టి కొట్టిస్తావా ఏంటి? రౌడీ కాదు మా అన్న. మీ అన్న అయితే మాత్రం ఇలా వచ్చి రౌడీలను పెట్టేయాలంటే ఎప్పుడు అట్లా చేస్తుండే. నువ్వు అక్కయ్య కాబట్టి నీతో ఎంత ఉండాలి అంత మంచిగా ఉన్నా, ఎంత రెస్పెక్ట్ చేయాలో అంత ఇచ్చిన. ఇంతకన్నా నేను ఏం చెప్పాలి? ఇప్పటికి మా అన్ననే పట్టుకొచ్చినా. నేను బయట వాళ్ళని పట్టుకొని నువ్వు హాస్టల్ ఉంటున్నావు, బయట వాళ్ళతో అల్లరి చెప్పాలంటే 10 నిమిషాలు పట్టదు. నువ్వు హాస్టల్ ఉంటున్నావు, బయట వాళ్ళతో అల్లరి చెప్పాలంటే 10 నిమిషాలు పట్టదు. అన్న కాబట్టి మా అన్నని మాట్లాడి తీసుకొస్తున్నా. లోకల్ అయి ఉండి కూడా వాడు నీకు మంచిగా ఇది చేసి అన్నలేక తమ్ముళ్ళకి ఏం చేస్తే నువ్వేం చేస్తున్నావు? దిక్కుమాల పని చేస్తున్నావు. నేనేం దిక్కుమాల పని చేశాను? ఇంకేం పని? అనలేదు కదా. ఇస్తాను ఎన్ని రోజులు సతాయిస్తావు అంటున్నాను. తీసుకుంది వాడు కాలేజ్ ఫీజు కట్టాలి తల్లి. వాడు కాలేజ్ ఫీజు కట్టమంటా? కట్టకపోయింది 3 నెలల నుంచి సతాయిస్తుందన్న. కాలేజ్ ఫీజు కట్టొద్దంట చెప్పు మరి. నేనేం అలా అనలేదు, ఇస్తానని. మరి ఇంకెప్పుడు ఇస్తావు? ఎందుకు తీసుకోస్తావు? పైసలు ఎందుకు తీసుకోను?
అవసరం ఉంది కాబట్టి ఏం అవసరం నీకు? అంత అవసరం మంది వాని పైసలు తీసుకునే అవసరం నీకు ఏమొచ్చింది అంటున్నా? అంతకన్నా అవసరం నీకు ఏమొచ్చింది అని చేసుకోవాల్సిన అవసరం ఏముంది నీకు? మా అమ్మగారికి బాగాలేదు అందుకనే తీసుకున్నానండి. మరి ఇప్పుడు వానికి బాగలేదు కదా పరిస్థితి. ఇస్తానన్నాను ఏమి ఇస్తావు? పైసలే ఇస్తాం ఏమిస్తాము ఏం తీసుకొని ఏం చేసావు మాకు తెలియదా? ఏం చేశాను? ఆమె అవసరం ఉన్నప్పుడు అంత హెల్ప్ చేసిన, నాకు అర్జెంట్ ఉంది, నా తల మీదకి వచ్చినా కూడా నువ్వు ఒక 10 రూపాయలు హెల్ప్ చేయమంటే ఇప్పుడు చేస్తేనే చేస్తలే నా హెల్ప్ పైసలు. చేయాల్సిన అవసరం లేదు. వాని పైసలు వానికి ఇమ్మంటుండు. తనకి నేనే హెల్ప్ చేస్తాను, నాకు హెల్ప్ చేస్తాడని నేను అంటున్నాను. నేను కాదని అనలేదు కదా. కావాలైనా ముక్తా, నువ్వు నాకు 20,000 లేకపో, నాకు 15,000 నా ముఖమే వాడే. నీకు నేను అట్లా నా పైసలు నేను ఒక 5,000 జమ చేసుకున్నా. నీ కథ ఎట్లుందంటే తిట్టని పోరా ఉండవాడు కన్నట్టుంది కథ. నేనేం అలా అనలేదండి. మరి ఇప్పుడు ఏముంది ఇస్తా అంటారు ఇయ్య అంటారు. 3-4 నెలల నుంచి ఎవడు అట్లుకుంటాడు? ఇస్తానని ఎవడు కూడా నీకు 20,000 వెళ్తలేవా? ఇంతగానం చేస్తావు నువ్వు. అది మన పార్ట్ టైం జాబ్ చేస్తావు నీకు ఇంతగానం చేస్తారు. మన పార్ట్ టైం జాబ్ చేస్తావు నీకు ఇంతగానం చేస్తారు. ఇస్తానని నేను ఎవరైనా అనలేదు కదా. ఆఫ్టర్ 20,000 కోసం ఎవరైనా తీసుకొచ్చేయాలి గొడవ నీకు చేస్తావా? ఆఫ్టర్ 20,000 ఆఫ్టర్ 20,000 ఆ 20,000 మా అయ్య నన్ను నమ్మిచ్చిండు. నేను ఆడ కట్టకపోతే నా లైఫ్ మొత్తం స్పాయిల్ అవుతుంది. కామర్స్ లో డౌట్స్ ఉంటే నేనే క్లియర్ చేశాను. నీకు డౌట్స్ ఉన్నాయని చెప్పేసి డబ్బులు తీసుకురా. కామర్స్ లో డౌట్స్ ఉంటే నేనే క్లియర్ చేశాను. నీకు డౌట్స్ ఉన్నాయని చెప్పేసి డబ్బులు తీసుకురా. నేనేం అలా తీసుకోలేదండి. డౌట్స్ ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు పైసలు అట్లనే చెప్పమని నేనే అలా అక్కవు అనలేదు. కాబట్టి నేను అడిగినా, నీకు తెలుసు నేను కాబట్టి ఒక క్లారిటీ తమ్ముడు లాగానే ఉంటుంది. నీకు అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే నువ్వు ఆ డబ్బుల దానికి కోసం నేను ట్యూషన్ ఫీజు అంటే ఏం నువ్వు దాని తీసుకోలేదు గురించి కదా. ఎందుకు మరి అడుగు మరి అట్లా అడగరాదు. అట్లా అడిగంటే అడిగి ఇస్తాం మరి. వానికి నేనేం అలా అనలేదు. ఇస్తానని అంటున్నాను. ఇవ్వనని అనలేదు కదా. ఇవ్వకపోతే ఇయ్యను రాబాయి ఏం చేసుకో అంటే దాన్ని నేను చూసుకుంటాం. ఇస్తానని అంటున్నాను. ఇవ్వనని మరి అనలేదు ఎందుకు కదా. మరి ఎందుకు ఏం చేసావు? ఇస్తానని అంటున్నాను కదా. ఇచ్చేయమంటున్నాం కదా నేను. నా 2 ఉంటే months అంటే అయితే నాకు చేస్తాం కదా. అయిపోయి కాలేజీలో ఎగ్జామ్ వానికి ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ రాయని నీకు తెలియదా? ఇస్తానని అంటున్నాను కదా. వాని పరిస్థితి నీకు తెలుసా తెలియదా? ఇవ్వనని అంటే అప్పుడు మీరు అనొచ్చు. ఇవ్వనని ఇస్తానని కాదు. అంటున్నాను కదా. నేనేమంటున్నామ్మా ఇవ్వనని కాదు. నువ్వు ఇంకో ఏరియాకి వచ్చినావి ఈడ నీ సౌఖ్యంగా పెట్టి నేను ఇంత చేస్తున్నాడు. నీకేమైనా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందా? కామన్ సెన్స్ ఉందా? మీకు అసలు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందా అని అంటున్నాడు. నేను తనకి ఇచ్చింది. మేమిద్దరం చూసుకుంటాం. మీరు మీ మధ్యలో వాడిని రావడం అవసరం చూసుకుని లేదు. నేను నీతో ఏగలేకనే మా అన్నని పట్టుకొచ్చిన అమ్మ తల్లి. ఇస్తానని అంటున్నాను కదా. నాకు ఏమి అంత ఇస్తాను వద్దు, రా? పైసలు ఇచ్చేసేయ్. ఇచ్చేయ్ మరి. నువ్వు ఇచ్చిన 20,000 కూడా నాకు 15,000 అన్న నాకు ఇచ్చేసేయి. నేను దాచుకున్న డబ్బులు ఒక 5,000 ఉన్నాయి, కలిపి కట్టేసుకుంటా. నిన్ను నమ్మిస్తే ఇట్లా చేస్తున్నాను. నాకు అసలు అంత నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నా. నమ్మకం ఒక మనిషి తీసుకొచ్చి మధ్యలో మాట్లాడవు ఎవరు కదా. మా అన్న కాబట్టే నీకు బయటలతో చిల్లరగా చెప్పాలంటే నాకు 10 నిమిషాలు పట్టదు. మా అన్న కాబట్టి నేను అడుగుపిస్తున్నా. నువ్వు ఇట్లా చేసావు నాకు అసలు ఐడియా బయట ఎక్స్పెక్ట్ బయట చేయలేదు. ఎవరు లోపల ఎవరు ఉన్నాడు? బయట వాళ్ళు ఎవరో లోపల ఎవరో నాకలా తెలుస్తుంది. మీకు తెలియాలి కదా. అది మరి తెలిసినప్పుడు పైసలు పడేయచ్చు కదా. పడేస్తాననే మరి అంటున్నాను. పడే మరి ఇంకేంది పడేస్తావు కదా ఉంటే తీసుకున్నప్పుడు. పడేస్తాను. మరి లేకపోతే ఉండకపోతే ఎందుకు పెట్టుకుంటావు? నువ్వు అవసరానికి ఇచ్చినప్పుడు అవసరం మీద ఆదుకోవాలి. అర్థమవుతుందా? ఉంటే మేము ఇస్తాం. మేము ఎలా నువ్వు ఆ మాట ముందు చెప్పాలి. నాతో కాదు అబ్బాయి నేను ఇయ్యారాబాయి అంటే వాడు ఇచ్చేది ఇస్తారు లేకుంటలేదు. సొంత అక్క లెక్క భావించినా మరి 20,000 సాయం చేస్తే మరి అక్క కానీ సున్నం పెట్టేస్తాను. తమ్ముడు అని సున్నం పెట్టినావా? నేనేం లేదు. ఏం పట్టలేదు. మా సున్నం పెట్టకపోతే అన్నం పెట్టకపోతే ఏంది కథ? ఇస్తానని అంటున్నాను. మరి ఈ మాట అంటున్నాం మేము వద్దంటున్నాం. ఉంటే ఇస్తామండి. లేకపోతే ఎలా ఇస్తాము? ఇప్పుడు ఏం చేయమంటాం అయితే? లేవంటే ఎట్లా మరి? కొన్ని రోజులు ఆగంటే ఇస్తాను. మరి వానికి ఎగ్జామ్ రాకుండా సార్ నా లైఫ్ స్పాయిల్ అవుతుంది ఆడ. ఫీజు ఎగ్జామ్ రాయడం కట్టకపోతే మా లోపల నాయన ఇస్తానన్నాను నన్ను చంపగొడతాడు. ప్లీజ్ నన్ను కొంచెం అర్థం చేసుకో అక్కను. నీ కాలు ముఖమన్నా మొక్తా. నాకేం అవసరం లేదు. నీకు సహాయం అడిగినప్పుడు నీకు తక్కువ చేసి ఇచ్చిన. ఎగ్జామ్ లో మా ముందే ఫాదర్ ఇస్తానన్నాను తెలిస్తే కదా. మంచిగా ఉండదు అక్క. నీ కాలన్నా మొక్తా, ఎగ్జామ్ కొంచెం ముందే హెల్ప్ ఇచ్చేస్తానన్నాను చేయి కదా తమ్ముడు. ఎగ్జామ్ ముందే అరే నాకు ఎగ్జామ్ నిద్ర కూడా లేదు. అంటే ఎగ్జామ్ ముందే ఇస్తానంటున్నా కదండి. వాడు ఉంటే ఎగ్జామ్ రాయడానికి ఇస్తాము. పరిస్థితి బాగాలే అని చెప్తే మరి ఎగ్జామ్ ముందు ఇస్తాంటావు ఆడిస్తాంటావు. అంటే నువ్వు మనిషివేనా వెళ్ళిపోతామా? అసలు? ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతామా ఏంటి? నువ్వు వెళ్ళిపోయి ఎక్కడికన్నా నాకేం అవసరం? వాని పైసలు పడతామా? ఉంటే ఇస్తాం కదా. ఇచ్చాను. లేకపోతే ఎక్కడి నుంచి తెచ్చేస్తాము? ఉంటే ఇస్తాం కదా. ఇచ్చాను. లేకపోతే ఎక్కడి నుంచి తెచ్చేస్తాము? పైసలు తీసుకోవాలి. ఇంతమంది చేస్తావు ఇట్లా నేను ఎవరికి వీడు ఒకడే ఏమీ ఉన్నా చేయలేదు. తమ్ముడు అని చెప్పేసి అందరు సున్నం పెడుతున్నావు. నేను ఎవరికి ఏదో పార్ట్ టైం జాబ్ చేస్తావు. ఆ పైసలు ఏమైనా నీకు వాళ్ళ ఇంటికాక పంపించే పైసలు ఏమైనా? లక్షలు ఇచ్చాను. ఈ వీడియో ఎక్కడి దగ్గర మాట్లాడాలి. ఎవరికి లక్షలు ఇచ్చాను? 20,000 శాతం అయితే కానీ ఇంకా నువ్వు మాట్లాడుతున్నావు మొత్తం వారు మాట్లాడుతున్నావు అని నేనేం మొత్తుకొని మాట్లాడట్లేదు. నువ్వు ఏడిస్తే మీరు శంకాలు కూడా అందుకే అంటారు ఆడే ఏడవకు అమ్మ. ఎందుకు పోతున్నావు నువ్వు పోవుడేది తప్పించుకొని ఇప్పుడు ఇట్లనే ఏడుస్తా అన్న. అంతా ఎప్పుడు అడిగినా సరే ఏదో ఒక సాకు చెప్తానే ఉంటా. ఇట్లనే నువ్వు ఏడిస్తే ఈడ నేను చెప్తున్నామ్మా. నువ్వు ఏడిస్తే వంకాయలు ఏమి మురగవు. నేను చెప్తున్నా సీరియస్ ఏదేమైనా సరే మస్తు వేస్తే ఏమైనా మస్తు యాక్టింగ్ చేస్తున్నావు. నాకు అర్థమవుతుంది నీకు అని. నీ శకాలు అన్నీ అర్థమవుతున్నాయి నాకు. ఇడికెంచి ఆడికెంచి ఇడికి ఏంది పైసలు పడే నువ్వు ఫస్ట్ అంతే. ఊర్లకు పోనీక పైసలు వస్తాయి. కాఫీ బయట షాపింగ్ మాల్ కి పైసలు వస్తాయి. ఇట్లా కాలేజీలో అడ్డ తిరగడానికి పైసలు వస్తాయి. నా పైసలు నాకు పడేయడానికి పైసలు వానికి ఏం రోగం నీకు? ఉంటే ఇస్తామని చెప్తున్నాను కదండి. అవును మరి నీకు షాపింగ్ చేయడానికి వచ్చే పైసలు మీరు షాపింగ్ చేయడానికి వచ్చామా? ఎక్కడ మీరు చూసారా ఏంటి? ఏం చెప్పట్లేదు. కుక్క లెక్క డైలీ 4-5 సార్లు అడిగితే కూడా అసలు ఈమె రెస్పాన్స్ ఎట్లుంటా ఇస్తా ఎప్పుడు ఇస్తుందన్న క్లారిటీ ఇయ్యదు. ఇట్లా మాట్లాడుతుంది. కుల్ల చెప్తూ నువ్వు ఏడిస్తే ఏం చేయలేవు అమ్మా. వన్ పైసలు వానికి ఇచ్చేయి. లేదంటే బ్యాగ్ గుంజు కూడా ఏమని చేస్తాం. తీసుకోండి అన్న ఇట్లనే మాట్లాడుతుంది అన్న. నేను కూడా హాస్టల్కి వచ్చి హాస్టల్లో చెప్తా. సార్కి చెప్తా. కూర్చోండి వచ్చి
పరిస్థితి బాలే అంటే నమ్మి ఇచ్చిన నేను అవసరం లేదు అమ్మా, తెలిస్తే మంచిగా నేను ఒకటే చెప్తున్నా, హాస్టల్ కాడికి వస్తే హాస్టల్లో అడుగుతాను, మీ అందరు కూడా అడుగుతాను, నాకు తెలియదు. నేను ఇవాళ నీకు రెస్పెక్ట్ ఇచ్చి మంచిగా ఫోన్ చేయను ఊకున్నా, నువ్వు ఇవ్వకపోతే నేను మీ హాస్టల్కి వస్తాను, నేను హాస్టల్నే కూర్చో. కూర్చోండి వచ్చి కూర్చుంటే నేను ఏం లేదు, నువ్వే కూర్చోరా, నేనే కూర్చున్నావు. నా వైట్ పాయింట్ కాబట్టి నేను పైన కూర్చున్నాను. నా పరిస్థితి అది, నేను ఇడవను, ఇడిచే మొగని కాదు. నేను కాలకేసే మెడికేసే కాలకేసే అనే మాత్రం నాకు కుదరదు. నేను కాలేజీకి వస్తా, మీ ప్రిన్సిపాల్ని అడుగుతాం, ఇట్లా పైసలు తీసుకోవడం మంచిది, అసలు షాపింగ్ చేసుకోవడం మంచిదని అడుగుతాం. పైసలు తీసుకోవాలి, షాపింగ్ చేసుకోవాలి, ఇంకేమైనా పెడతాను. నేను ఎవరి దగ్గర ఏం పెట్టలేదండి. మరి పెట్టినప్పుడు ఇవ్వచ్చేయండి. పెట్టలేదండి. అవునండి, ఇంట్లో వాళ్ళకి బాగాలేదని తీసుకున్నామండి. అవును, మరి ఇంట్లో బాగాలేనప్పుడు షాపింగ్ ఎక్కడికి వస్తానండి? వెళ్ళలేదు. నీకేం బాగాలేదు, ఇంట్లో ఏం బాగాలేదు? కరోనా వచ్చింది అమ్మగారికి చూపించడానికి తీసుకున్నానండి. అవునండి, కరోనా వచ్చిందని చెప్పి తీసుకున్నాం, బాగానే ఉందండి. మరి కరోనా వచ్చినప్పుడు కరోనా వాడినాక తర్వాత ఈయన కనకరం పెట్టుకోవాలిగా, వీని కనకరం ఉండాలి కదా, వీని దగ్గర నీకు ఇస్తామని అంటున్నాను కదండి. మరి ఇవ్వండి, 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి చదివిస్తే మరి ఏం కావాలండి? వాడు ఎగ్జామ్ రాయాలని వద్దా అండి? మేము రాయొద్దు అని అనలేదు మరి రాయొద్దా? ముందే ఇచ్చేస్తానని అంటున్నాను కదండి. నీది ఎట్టుందంటే కట్టి కదా పాము చావాలని మాడుతున్నాను. లక్షలు ఏనికి వచ్చిందని ఇప్పుడు అన్నది ఎవ్వరికి చెల్లెలకి భావించిన సొంత అక్కలకి భావించారు. చెప్తున్నాను ఏదే డెబిట్ అది కాదక్క, నువ్వు ఎవరెవరికో లక్షలు ఇచ్చినావు. అరే నేను నిన్ను సొంత అక్కలకి భావించి 20,000 ఇచ్చిన అడగాల్సి వచ్చింది. అడగాల్సి వచ్చింది. డెబిట్ క్రెడిట్ రాయాల్సి వచ్చినప్పుడు మరి వాడిని డెబిట్ అమౌంట్ క్రెడిట్ చేస్తాను. నేనేం క్రెడిట్ చేయట్లేదు, ఇస్తాననే అంటున్నాను. మరి క్రెడిట్ డెబిట్ బాగానే చెప్పినావు, మరి ఈ క్రెడిట్ ఏంది? మరి ఈ క్రెడిట్ గా నేను ఉంచుకుంటానని అనలేదు కదా, మరి ఇవ్వాలి మనం, ఇస్తాననే అంటున్నాను. మరి ఇవ్వాలి, మరి ఇవ్వండి, ఇస్తాననే అన్నాను. ఇవ్వండి, మరి నువ్వు ఇస్తాంటేనే వద్దంటలేదు, నువ్వు వస్తాంటేనే వద్దంటలేదు కాదు, ఇస్తాంటే వద్దంటలేదు నేను, నువ్వు ఇస్తాంటేనే వద్దంటలేదు, ఇవ్వాలని అడుగుతున్నాను. చేస్తాం కదా, మీతో మాట్లాడాల్సిన అవసరం మాకేముంటది? అవసరం లేదు, నాకు అర్థం పైసలు, నా పైసలు అవి. కూర్చోండి, కూర్చోండి, నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇచ్చేస్తానని అంటున్నాను. సరే కూర్చుంటే నేను కూడా కూర్చుంటా, కూర్చొని వాటర్ బాటిల్ కడుక్కొని కూడా కూర్చో. నువ్వు మౌనం కూడా నీకు లైబ్రరీ కాదు, పైసలు పడేయాలి అంతే, ఏం మాట్లాడేది లేదు. నీకు 4-5 నెలలు నేను చెప్పాను కదండి ఉంటే ఇవన్నీ. నువ్వు అప్పుడు ఒకటే డైలాగ్ చెప్తున్నావు, ఇంకేం డైలాగులు చెప్తారు? మీ ఆయన రాసి డైలాగ్ నీకు? నాకు రాసేలేదులేండి, మీకు రాసిచ్చినట్టున్నారు బాగా, అందుకే మాట్లాడుతున్నారు. నాకు రాసి చేసుకోక నా లైఫ్ అక్క ప్లీజ్, నాకు నీ కాలన ముక్త, నా పైసలు నాకు పడాక కాలు మొక్తా, పడాక కాలన ముక్త, నా పైసలు నాకు పడాక కాలు మొక్తా, పడాక కాలు మొక్తా ఏలు మొక్తానా నీకు కనికరం లేదంటే నువ్వు ఎంత కఠినాత్మలో అది మాడుతుంది. కాలు మొక్తా ఏలు మొక్తానా నీకు కనికరం లేదంటే నువ్వు ఎంత కఠినాత్మలో అది మాడుతుంది. ప్లీజ్ అక్క, నీ కాలన ముక్త, పైసలు నాకు పడాక. ఉంటే ఇచ్చేస్తారా? అరే ఉంటే ఇందాక 3 నెలల నుంచి సతాయిస్తున్నావు, నాకు కాలేజీలో పైసలు కట్టాలక్క, లేనుకో నన్ను ఎగ్జామ్ కాలు మొక్కుడు లేదు, గిల్ మొక్కు లేదు రా పై, కాలు మొక్తా అంటున్నా, ఏలు మొక్తా అంటున్నా, నీకేం కనికరం అనిపించదు. ఏమి ఇస్తాను 100 సార్లు అదే మాట అని ఇంకేమన్నా వేసారని మాట్లాడతాను, ఉంటేనే కదా ఇస్తారు, లేకుండా ఎలా ఇస్తారు? ఎందుకు అరుస్తున్నావు అంటాను? నీ పైసలు వాడిస్తున్నావు, నీ పైసలు వాడిస్తున్నావు, పైసలు తీసుకున్నావు, తీసుకున్నాక ఏమన్నా మరి ఎప్పుడు ఇస్తా అంటున్నావు? మనం 2 రోజుల టైం ఇవ్వండి. వాళ్ళు అరుస్తున్నావు, అమ్మ నాకు ఫోన్ చేస్తా అంటారు అక్క, కాలేజ్ నీ కాలన ముక్త, నా పైసలు నాకు పడాక ప్లీజ్ ఇవ్వమంటున్నాను. మేము వద్దండి ప్లీజ్ అక్క, నా పైసలు మధ్య లేకపోతే కొనా నుంచి వచ్చినప్పుడు నీకు సంబంధం లేదు, కొనా నుంచి వచ్చినప్పుడు నీకు సంబంధం లేదు. ఇప్పుడేమో ఇట్లా కాదు, పక్కకి వెళ్ళడం ఎందుకు? నీకు పక్కకి వెళ్ళాలి, మీకు ఎవరు వస్తుంది? మీరు లేడీస్ మరి మీకు రెస్పెక్ట్ లేదా? ఏమని అంటున్నాం అమ్మ, ఇంకెన్ని రోజులు ఆగుతున్నాడు? ఎక్కడ నుంచి వచ్చేస్తాయా? ఎక్కడ నుంచి వస్తే నువ్వు ఇవ్వని అంటున్నావు, నువ్వు ఏమైనా చేసుకోమా, మాకు సంబంధం లేదు. హాస్టల్కి వెళ్ళి వెళ్ళి తెచ్చుకోవాలి కదండి. హాస్టల్ లేదు, ఇష్టం లేదు. మరి కాలు మొక్తా గీల్ మొక్తా అన్నప్పుడు నువ్వు ఎందుకు ఇస్తావు? మరి మరి ఇచ్చే మరి ఇచ్చే మరి ఎన్ని రోజుల నుంచి తీసుకున్నాను ఇవ్వాలి కదా. ఎన్ని రోజుల నుంచి నిలబెట్టి ఇక్కడే వచ్చేస్తాయా? నువ్వు సరిపోతావు, హాస్టల్ పోతాను. మీరు మధ్యలో ఆగండి, మధ్యలో ఇప్పటిదాకా హాస్టల్ పోతాను, ఇప్పుడు హాస్టల్ పోయి తెచ్చిస్తాను. ఇప్పుడేమో మా వారం రోజు ఏం మాట్లాడుతున్నావు? వెంటనే ఎక్కడి నుంచి వస్తాయండి? మరి అట్లాంటప్పుడు హాస్టల్ పోయి తెచ్చిస్తాను అమ్మా. ఇప్పటిదాకా అంటిగా 2 days టైం అవసరం లేదమ్మా, నాకు పైసలు నువ్వెందుకు కొడుతున్నావు? నన్ను కొడతావా? పని చేయి, నన్ను కొడుతున్నావు, పైసలు అంతా కొడతారు. హాస్టల్కి పోదాంపా. సరే నేను కూడా బట్టలు ఇప్పేసి వస్తా, హాస్టల్కి పోదాంపా, హాస్టల్కి పోదాంపా. నువ్వు తీసుకొచ్చేస్తా అంటేనేమో ఈయన ఉంటాను నేను ఇంకోటి చెప్తాను. అమ్మాయి కడినో నీకు కుళ్ళగా చెప్తాను, నువ్వు తీసుకొచ్చి ఇస్తా అంటేనేమో సరే,
లేదనుకో నేను అన్ని ఇప్పేస్తున్నావు. నువ్వు మనం హాస్టల్ పోయి తీసుకొస్తాను. బట్టలు ఎందుకంటే విప్పుతున్నారు? నేను బట్టలే కాదు, నేను ముందే చెప్తున్నాను. 1 వీక్ 2 డేస్ కాదు, నేను ఒకటే చెప్తున్నా. నువ్వు నేను ఉన్న పలంగా కాదు, లేని పలంగా కూడా బట్టలు ఇప్పేసి మీ ఇంట్లో మీ హాస్టల్గా చూసుకుంటా. నాదేం కానీ నేను చూస్తారు పోను పరువు పోయి నాకు పరువు ఏం బాగలేదు. నేను చెప్తా పలానా పైసలు తీసుకొస్తాను తమ్ముడు. ఏంటి గోళ? నేను ఒక కుల్ల చెప్తున్నా, ఒకటే మాట చెప్తున్నా. నాకు 10 నిమిషాలు టైం ఇస్తాననే అంటున్నాను కదా, హాస్టల్కి వెళ్ళి తీసుకొచ్చి టైం కూడా. నేను నీకు ఒకటి చెప్తున్నా అమ్మా తల్లి బంగారం, అమ్మ తల్లి అక్క, నీకు ఒకటి చెప్తున్నాక నువ్వు 10 నిమిషాలు టైం ఇస్తా. వచ్చి నీ బ్యాగ్ నువ్వు తీసేసుకొని నా పైసలు నాకు పడేసినావు అనుకో, సరే. లేదనుకో నేను 10 నిమిషాలు చూసి తిప్పేస్తా, అర్ధగంట చూసి తిప్పేస్తా, ఇంకో గంట చూపి లోపల అండర్గ్రౌండ్ అది తిప్పేస్తా. ఆడ వచ్చి నిలబడతాం. నా పైసలు నాకు ఈమె ఇస్తలేదు, మీ పేరేం పేరు అన్నావు, ఆమె ఇస్తలేదు, నాకు న్యాయం చేయరు అని చెప్పి బోర్డు పెట్టుకుని నిలబడతాం. బోర్డు ఒక బోర్డు ఒక బోర్డు బోర్డు ఒక బోర్డు 2 డేస్ లేదు, ఏం డేస్ లేదమ్మా. నేను నీకు చెప్తున్నా మాట వాడి అవసరం లేదు, ఇప్పుడు సంబంధం లేదు. పైసలకు కాదు నాకే ఇవ్వాలి అంతే. నేను ఒకటే చెప్తున్నా. నేను ఒక మాట చెప్పేది, నువ్వు మొత్తం చెప్పేది నువ్వు నా మాట. నేను సాయంత్రం దాకా అంటున్నావు, సాయంత్రం కాదు 2 డేస్ కాదు, సాయంత్రం దాకా లేదు, ఏం లేదు. నేను ఇంకో గంట చూసి న్యాయం ఇప్పేస్తా, ఇంకో 2 గంటలు చూసి వీని కూడా ఇప్పేస్తా. మేము ఇద్దరం వచ్చి మీ హాస్టల్ ముందు నిలబడతాం. మాకు న్యాయం జరగాలి, మా పైసలు మాకు ఇప్పించాలి, మాకు న్యాయం జరగాలి, మా పైసలు మాకు ఇప్పించాలి. నువ్వు 2 రోజులు దాకా ఇస్తా అంటే 2 రోజుల దాకా అట్లే ఉంటాం మేము. వితౌట్ డ్రైవర్ నేమింగ్ సరే, వితౌట్ డ్రైవర్ నేమింగ్ సరే. 2 డేస్ అంటాం, 2 డేస్ మేము అట్లే ఉంటాం. ఇంకోటి కూడా చెప్తాను నేను, సాయంత్రం దాకా చూస్తాం. సాయంత్రం దాకా చూసినాక సాయంత్రం చలి పెట్టింది అనుకో, ఆ చల్లబట్టలు ఉంటాయి కాబట్టి మేము అదే అట్లే చల్లగా మరి అట్లే మాట్లాడి సాయంత్రం కుదరకపోతే ఓ అమ్మ నేను చెప్తాను, నేను క్లియర్ చెప్తాను. పైనుంచి పడతాయి కింద నుంచి పడతాయి కాదు, సాయంత్రం దాకా చూస్తాం. సాయంత్రం నువ్వు ఇవ్వకపోతే చల్లగా ఇంటికి వచ్చి వంటాం, నీ ఇంటికి వచ్చి వంటాం. నాకు అవసరం లేదు, నేను జిద్దుకే జిద్దు. మా నాయన 50 రూపాయలు ఇచ్చామంటే ఇచ్చేదాకా నీవే. నేను అసలు నువ్వు ఎవరో వచ్చి 20,000 తీసుకోతా అంటే ఏమన్నమాట అది? నేను నీతో మాట్లాడలేదు, నేను నీతోనే మాట్లాడుతున్నా. నేను బట్టలు ఇప్పేసా, వాడిని కూడా బట్టలు ఇప్పేసి మాకు న్యాయం జరగాలి. మరి ఇంకేం పనులు వస్తాయని మరి ఇంకేం చేయాలమ్మా మేము? మా పైసలు నీ పైసలు ఇవ్వమంటున్నావు అమ్మ తల్లి, నీ బంగారం, నీ కాలు మొత్తం ఏళ్ళు మొత్తం నీ పైసలు ఇవ్వమంటున్నావు అమ్మ, నీ పైసలు ఇవ్వమంటున్నావు అమ్మ. మా పైసలే కదా, తనకే కాదు మాకే సంబంధం ఉంది. ఏ సంబంధం లేదు, మాకే సంబంధం. కింద నుంచి పడతా, మీద నుంచి పడతా, పై నుంచి పడతా, నాకే మాటలు వస్తాయి. నేను మాట్లాడుతాను ఆ జాతి ఇంకెక్కువ మాట్లాడతా, కానీ ఏం ఆడమేమో నీకు లేడీస్ తో కాబట్టి తాగునే మాట్లాడుతున్నావు. సరే నువ్వు అమ్మా పో, నేను బండి నెత్తిపేసి కూర్చో అప్పట్లో 10 నిమిషాలు చూస్తా, రాకపోతే బండి నిప్పేస్తా. ఏం లేదు, ఏం టెన్షన్ పడకపోయి. ఇంకోటి చెప్తే మంత్రాలకు చింతకాలు రాలేవు, 4 దెబ్బలు పడితేనే రాలుతాయి. ఎవ్వరికైనా మంచి చెప్తే ఎవరు వినడు. మంచి చెప్పి అయ్యా బుజ్జి అని వింటే ఈయన రోజులు పోయినారా. నువ్వు నీ కుల్లా చెప్తున్నావు. తెగించి కొట్లాడితే తెలంగాణ వచ్చింది. 20,000 ఎందుకు రావు? తెగించి కొట్లాడితే తెలంగాణ వచ్చింది. 20,000 ఎందుకు రావు? అవునా కదా? మరి బస్ అంతే. అవసరం లేదు, ఇంకా 10 నిమిషాలు అయిందా? ఇంకోటి హాస్టల్ వెళ్ళాలి పక్క అదేనా? అదేనా అంటున్నా. షూరా? బాడీ బాగుందా? ఇదే బాడీతో పోదాం. ఇట్లా పెడతా నేనాడా, నువ్వు కూడా ఇప్పేసి ఏం టెన్షన్ పడకు. నీ పైసలు నీకు రావాలంటే అంగిప్పేయాలి, అర్థమవుతుందా? పైన చూస్తున్నాను కూడా నీ ఎక్స్పోజ్ అవుతుంది, పైన చూస్తున్నాను కూడా నీ ఎక్స్పోజ్ అవుతుంది. ఓ అమ్మా पैसे लेके आ रहा था तो ये भी छोड़ना, ये चढ़ा तो 23 दिखता आपको। एम पेर रहा चित्रा ना चित्रा चित्रा ये भी देखो, मैं बोल रहा हूँ जाइए, अभी बोल रहा हूँ मैं चित्रा, मैं बोल रहा हूँ ये भी पैसे दे दो मेरा काम, नहीं तो नहीं नीకు చెప్తున్నా మళ్ళా చెప్తున్నా, ఇంకో అర్ధగంట సేపు చూస్తా. ये भी छोड़ देता हूँ मैं, 1 घंटे के बाद इसको भी छोड़ देता हूँ मैं. तुम उधर से नको देख, यहाँ आके पैसे देके जाओ. अरे वस्तु ఎంతున్నాయి? 10,000 ఉన్నాయన్నా, 10,000 ఉన్నాయి. 10,000 అంట సార్, 10,000 ఇంకా 10,000 రూపాయలు. నేను కూడా ఏమైంది ఇప్పుడు ఎక్కడికి వచ్చినా పైసా? పాయింట్ టిప్తో 10,000 వచ్చినాయా? పాయింట్ టిప్తో 10,000 వచ్చినాయా? పాయింట్ టిప్తో 10,000 వచ్చినాయా అమ్మా? ఉన్నాయా? 2,000 మన తక్కువ మళ్ళీ ఉన్నాయన్నా, బరాబర్ ఉన్నాయా? వచ్చినాయరా బరాబర్? ఉన్నాయన్నా. బ్యాగ్ ఇచ్చేసేయండి. ఆగా ఒక్క నిమిషం ఇస్తా, నీ బ్యాగ్ నీకే ఇస్తా కానీ ఇస్తా ఒక్క నిమిషం ఉంటారా. మనము ఎందుకు తీసుకున్నాం ఏందని తెలియాలి తమ్ముడు, ఎందుకంటే రేపు వచ్చి ఇంకోటి 50,000 ఇచ్చేదన్న నా మీద టాస్క్ అంటారు, అర్థమవుతుందా? అట్లా ఊరికే బట్టలు ఇవ్వాలంటే నేనేం బాడీ బిల్డర్ కాదు, అర్థం చేసుకో. ఒకరికి చెప్తే అందరికీ అర్థమైపోతుంది కూడా, ఒకసారి చెప్తే
నాకు ఊరికి టాస్కులు చేయాలంటే మీకు కష్టమవుతుంది తమ్మి ఇట్లా. మళ్ళీ రేపు ఇంకొక ఆయన వచ్చి అన్న నేను ఒక ఖచ్చితంగా 20,000 ఇచ్చి 30,000 ఇచ్చి 50,000 ఇచ్చి అంటే చేయలేం కదా. నువ్వు అమాయకును కాబట్టి నీకు వచ్చి చేస్తున్నావు. చూడమ్మా, నేను నీ ఒక అన్నలేక అనుకుంటా తమ్ముళ్ళకి అనుకుంటా అనుకో, కానీ నాకు నీ మీద ఎట్లాంటి కోపం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మాట నేను మాట్లాడినాకల్లా నీకు నచ్చకపోతే నన్ను కొట్టిపో వద్దాను. నేను నువ్వు వేరే ఊరు నుంచి ఈ ఊరికి వచ్చి నువ్వు ఇక్కడ ఉంటే నీకేమైనా రూపాయి ఇబ్బంది పెట్టినవాడు లేదు. వాడు ఏదైనా సరే నీకు తమ్ముళ్ళ లెక్క చూసుకున్నా లేదు, అక్క లెక్క చూసుకున్నా లేదు. నేను చూసుకునే కదా నీకు 20,000 ఇచ్చింది. అని కాలేజ్ ఫీజు కూడా కట్టినమ్మా, కట్టినా లేదా? నీకు ఈ ఏరియా ఏ ప్రాబ్లం వచ్చినా నా దగ్గర రా, అర్థమైతే. ఎవరైనా ర్యాగింగ్ చేసినవి నన్ను సంప్రదించు. అంజనీ సార్ ఉంటాడు, నీకు ఏ ఇట్లాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాడు. ఇంకోటి నీకు చెప్తున్నామ్మా, వాని పైసలు వానికి ఇప్పేయడానికి నేను అంటే బీవా ఇట్లా గలీజ్ చేసిన నాకే చండాలం అనిపిస్తుంది ఒక చెల్లెల దగ్గర ఇట్లా వేయడం. కాకపోతే ఏంటంటే ఇవాళ రేపు నీ దగ్గర అన్ని పైసలు పెట్టుకున్నావు, ఫిర్బీ నువ్వు అన్ని నాటకాలు చేసినావు. మంత్రాలకు చింతకాలు రాయలేవనే సూత్రం నేను 3వ క్లాస్ నుంచి చదివినా. అప్పటి నుంచి ఈ ఫార్ములా ఫాలో అవుతున్నావు. దగ్గర పైసలు లేవన్నట్టు ఇలా కాదు, అన్ని పైసలు పెట్టుకున్నావు. నువ్వు షాపింగ్లో పోయేటప్పుడు చూసిందంట వాడు, అన్ని షాపింగ్లు చేస్తావు, అన్నీ చేస్తావు, బాగానే ఉంది. నువ్వు చదువుకోనికి వచ్చినావా లేకుంటే ఇట్లాంటి పిచ్చి పనులు ఎందుకు వచ్చినావు? నీ పైసలు నీకు ఇచ్చేసాను కదా మాట్లాపు, నీ పైసలు నీకు ఇచ్చేసాను కదా మాట్లాపు. ఆగా ఎందుకంత చేతులు మాట్లాడవా మొత్తం? ఎందుకంత చేతు? ఆగమ్మా ఓమ్మా, ఆగో ఓమ్మా, అక్క ఆగక్క. రాదా నామే? ఎందుకు వస్తుంది అక్క? అక్క రాదు. సరే, అమ్మ నాన్నలు పైసలు దేనికి ఇస్తారో దానికే వాడాలి. ఇట్లా అడ్డమైన పనుల కోసం లేకుండా ఇట్లా నీకు అస్సలు పడదు. ఇంకోటి, అమ్మాయి నిన్ను మోసం చేసిన అనుకుంటాం, కానీ అమ్మాయి నిన్ను మోసం చేసాడు కాదు, నువ్వు మీ అమ్మ నాయన మోసం చేసినావు. వాళ్ళు నిన్ను నమ్మి నువ్వు ఫీజు కడతావని చెప్పి నీకు ఇచ్చారు. వాళ్ళు మీ నమ్మకం లేకపోతే డైరెక్ట్ వాళ్ళే కడుతున్నాయి. నేను కూడా అక్క మీద అంతే నమ్మకం పెట్టుకున్నాను. నేను ఏమంటాను, నమ్మడం తప్పు కాదు. నీ పైసలు ఉంటే, నీ సొంత పైసలు ఉంటే ఆమె కోసం ఇస్తాంటే వద్దంటలేదు. ఆమె చూడు పైసలు దగ్గర పెట్టుకొని అట్లా వేసి పైసలతో ఆనందిస్తాయి. ఫస్టే నిష్ఠూరం కావాలి. ఫస్ట్ లేవని చెప్పి నిష్ఠూరమైన బెస్ట్. తర్వాత ఆమె అడిగి ఆమెతో నువ్వు గొడవ వాడు ఎంత అవసరమా? అది రివర్స్. ఇది పరిస్థితి. అంత నిష్ఠూరం కంటే అది నిష్ఠూరమైన నిమ్మలం. మనము ఒకవేళ వాళ్ళు ఇచ్చలేని పరిస్థితులు ఉంటే లేవని చెప్పడం మేము. ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కింద గంట ఉంటే దాన్ని పట్టుమని కొట్టేయండి. లైక్, డిస్లైక్, షేర్తో పాటు అదే లైన్లో థ్యాంక్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీ అభిమానాన్ని చాటండి ప్లీజ్. థ్యాంక్ యూ.